దశాబ్దాలుగా బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి ప్రభుత్వ బంగ్లాలోనే నివసిస్తున్నారు. రబ్రీదేవి తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని నితీష్ సర్కార్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో నితీష్ సర్కార్ బీజేపీపై ఆర్జేడీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతీకారంతో వ్యవహరించడం ప్రారంభించిందని ఆర్జేడీ మండిపడుతుంది. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏదో ఒక విధంగా బీజేపీ ఒత్తిడితో పనిచేస్తుందని ఈ నిర్ణయంతో క్లియర్ గా తెలుస్తోందని ఆర్జేడీ విమర్శించింది. బీహార్లో ఇటీవలే నితీష్ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. నితీష్ సర్కార్ ఏర్పాటైన కొన్ని రోజుల్లోనే రాజకీయ రగడ మొదలైంది. అయితే అందుకు బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి బంగ్లాకు సంబంధించిన వ్యవహారమే కారణం. రబ్రీదేవి గత 2 దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి మరొక నివాసంలోకి మారాలంటూ నితీష్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే 2 దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రభుత్వ బంగ్లాను రబ్రీదేవి ఖాళీ చేసే ప్రసక్తే లేదని ఆర్జేడీ స్పష్టం చేసింది. మరోవైపు రబ్రీదేవి ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి తీరాల్సిందేనని నితీష్ సర్కార్ పట్టుబడుతోంది. ఇదే ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. రబ్రీదేవి దాదాపు 20 ఏళ్లుగా పాట్నాలో సీఎం అధికారిక నివాసం 1 అన్నే మార్గ్ సమీపంలోని 10 సర్కులర్ రోడ్డులోని బంగ్లాలో నివసిస్తున్నారు. అయితే శాసన మండలిలో ప్రతిపక్ష నాయకురాలి హోదా కింద రబ్రీదేవి 39 హార్డింగ్ రోడ్డులోని నివాసంలోకి మారాలని నితీష్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో అధికార విపక్షాల మధ్య వివాదం మొదలైంది. రబ్రీదేవికి కేటాయించిన బంగ్లాను లాక్కోవడం వెనుక బీజేపీ ఉందని రాష్ట్రీయ జనతాదళ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇజాజ్ అహ్మద్ ఆరోపించారు. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతీకారంతో వ్యవహరించడం ప్రారంభించిందని ఆర్జేడీ మండిపడింది. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏదో ఒక విధంగా బీజేపీ ఒత్తిడితో పనిచేస్తుందని ఈ నిర్ణయంతో స్పష్టంగా తెలుస్తోందని ఆర్జేడీ అధికార ప్రతినిధి ఇజాజ్ అహ్మద్ పేర్కొన్నారు. రబ్రీదేవి అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని నితీష్ సర్కార్ ఆదేశించడంపై ఆమె కూతురు రోహిణి ఆచార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిని వారి ఇంటి నుంచి వెళ్లగొట్టడం చాలా సులభమని, కానీ ప్రజల హృదయాల నుంచి వారిని వెళ్లగొట్టడం అసాధ్యమని రోహిణి ఆచార్య పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజల నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ను అవమానించడం ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని, లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిని చూసి కాకపోయినా కనీసం ఆయన రాజకీయ స్థాయిని చూసి గౌరవించాల్సిందే అని నితీష్ ప్రభుత్వంపై రోహిణి తీవ్రంగా మండిపడ్డారు. గత 28 ఏళ్లుగా లక్షలాది మంది బీహార్ ప్రజలు ఆర్జేడీ కార్యకర్తలతో భావోద్వేగ బంధాన్ని కలిగి ఉన్న నివాసాన్ని ఖాళీ చేయమని ప్రభుత్వం నోటీసు ఇవ్వడాన్ని రబ్రీదేవి చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ తప్పుపట్టారు. ఈ ఇంటిని ఖాళీ చేస్తే నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ మధ్య ఉన్న సోదర నైతిక సంబంధం కూడా ముగిసినట్లేనని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. నితీష్ను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి లాలూను బంగ్లా ఖాళీ చేయమని ఆదేశించారని తేజస్వి పరోక్షంగా బీజేపీని విమర్శించారు. 2005లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ పార్టీ ఓటమి పాలైంది. నితీష్ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అప్పుడు రబ్రీదేవి పాట్నాలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం 1 అన్నే మార్గ్ను ఖాళీ చేశారు. అయితే తాను సీఎం అయ్యాక నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రులందరూ ప్రభుత్వ నివాసం, కారు సౌకర్యాలు, భద్రత పొందుతారు. ఈ నియమం ప్రకారం మాజీ ముఖ్యమంత్రి హోదాలో రబ్రీదేవికి 2 దశాబ్దాల క్రితం 2006 జనవరి 16న 10 సర్క్యులర్ రోడ్డులోని బంగ్లాను కేటాయించారు. అప్పటి నుంచి రబ్రీదేవి అక్కడే నివసిస్తున్నారు. ఇక 2015లో ఏర్పడిన నితీష్ ప్రభుత్వంలో తేజస్వి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. తేజస్వికి 5 దేశరత్న మార్గులోని బంగ్లాను కేటాయించారు. అయితే 2017లో నితీష్ మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరారు. దీంతో తేజస్వి ఉప ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. అప్పుడు 5 దేశరత్న మార్గులోని బంగ్లాను ఖాళీ చేయమని తేజస్వికి ఆదేశాలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తేజస్వి పాట్నా హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం బీహార్ భవన నిర్మాణ శాఖ నుంచి పూర్తి నివేదిక కోరింది. మాజీ ముఖ్యమంత్రులకు జీవితాంతం ప్రభుత్వ బంగ్లా, కారు, భద్రతా సిబ్బందిని అందించే నియమాన్ని బీహార్ ప్రభుత్వం అమలు చేసిందని నివేదిక స్పష్టంగా పేర్కొంది. ఈ నిబంధనను 2019లో హైకోర్టు కొట్టివేసింది. దీంతో తేజస్వి యాదవ్ 5 దేశరత్న మార్గులోని బంగ్లాను ఖాళీ చేయాల్సి వచ్చింది. హైకోర్టు తన తీర్పులో మాజీ ముఖ్యమంత్రులకు అందించిన సౌకర్యాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఆ సమయంలో రబ్రీదేవి బీహార్ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నారు. దీంతో 10 సర్కిళ్ల రోడ్లోని బంగ్లాను రబ్రీదేవి ఖాళీ చేయాల్సిన అవసరం రాలేదు.
ఇప్పుడు రబ్రీదేవిని అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని నితీష్ ప్రభుత్వం ఆదేశించింది. నితీష్ సర్కార్ ఆదేశాలపై ఆర్జేడీ తీవ్రంగా మండిపడుతోంది. దీంతో ఈ అంశంపై బీహార్ రాజకీయాల్లో వివాదం ముదురుతోంది. దాదాపు 2 దశాబ్దాలుగా మాజీ సీఎం లాలూ ప్రసాద్ సతీమణి రబ్రీదేవి ప్రభుత్వ అధికారిక నివాసంలోనే నివసిస్తున్నారు. అయితే ఇటీవల బీహార్లో కొత్తగా కొలువుదీరిన నితీష్ సర్కార్ రబ్రీదేవిని తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో రబ్రీదేవి తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు రబ్రీదేవి బంగ్లాను ఖాళీ చేసే ప్రసక్తే లేనే లేదని ఆర్జేడీ తేల్చి చెప్పడంతో బీహార్ రాజకీయాల్లో దుమారం కొనసాగుతోంది.